హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్. ఈరోజు మనం టెట్ 2024 ఎస్జిటి ఎగ్జామ్ పేపర్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సాధికార తత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. క్వశ్చన్ నెంబర్ 2, పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు క్రైగ్. క్వశ్చన్ నెంబర్ 3, వికాస స్తోత్రాలలో తప్పుగా రాయబడినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, స్కఫోల్డింగ్. క్వశ్చన్ నెంబర్ 5, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనో సాంఘిక పరిస్థితి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సమైక్యత నిరాశ. క్వశ్చన్ నెంబర్ 6, పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అనువంశికత పరిసరాలు. క్వశ్చన్ నెంబర్ 7, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గార్డెనర్. క్వశ్చన్ నెంబర్ 8, సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విభిన్న ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 9, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రక్షేపక పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 10, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ పరిహార సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 11, మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, విల్హెల్మ్ వూంట్. క్వశ్చన్ నెంబర్ 12, ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వ్యాయామం. క్వశ్చన్ నెంబర్ 13, గెస్టాల్ట్ అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సమగ్రాకృతి. క్వశ్చన్ నెంబర్ 14, బంధూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, తాదాత్వీకరణ అంతరీకరణ. క్వశ్చన్ నెంబర్ 15, ఈ క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, తార్కిక స్మృతి. క్వశ్చన్ నెంబర్ 16, సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అనుకూల రకం. క్వశ్చన్ నెంబర్ 17, జడ్పీడి మీన్స్. జడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. క్వశ్చన్ నెంబర్ 18, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, యత్నదోష సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 19, శీలస్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, భావావేశ రంగం. క్వశ్చన్ నెంబర్ 20, వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం, పోరన్ నియమం. క్వశ్చన్ నెంబర్ 21, క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, చిరునవ్వు. క్వశ్చన్ నెంబర్ 22, ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వ్యవహారిక సత్తావాదం. క్వశ్చన్ నెంబర్ 23, కృత్రిమ పరిశీలనను ఎలా కూడా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రయోగ పరిశీలన. క్వశ్చన్ నెంబర్ 24, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నట్టుకు కావలసిన మార్గదర్శకత్వం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విద్యాపరమైన మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 25, ఫుల్ ఫామ్ ఆఫ్ దీక్ష పూర్తి రూపం. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్వశ్చన్ నెంబర్ 26, క్రింది వారిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్.
1 ఎటాబైట్ దీనికి సమానం. 1024 జెటాబైట్. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు 1 విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1000 గంటలు. క్వశ్చన్ నెంబర్ 29. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 1, 2 తరగతులు దీని క్రిందికి వస్తాయి. పునాది పూర్వక స్థాయి. క్వశ్చన్ నెంబర్ 30. సహభాగి నాయకత్వాన్ని ఎలా కూడా పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రజాస్వామ్య. క్వశ్చన్ నెంబర్ 31. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జజన్న కోళ్ళు సర్పంబులని తేళ్ళు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు. పై పద్యంలో ఏ ఏరి గురించి ప్రస్తావించడం జరిగినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నాగులేరు. క్వశ్చన్ నెంబర్ 32. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జజొన్న కోళ్ళు సర్పంబులని తేళ్ళు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పల్నాడు. క్వశ్చన్ నెంబర్ 33. యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య ప్రతిరూపాలుగా రచించాడు. పామరులకు కూడా సులభంగా అర్థమగు పదములతో లోక స్వభావాన్ని తేటతలం చేస్తూ శతక వాజ్మయమునకు ఉపయోగించు ఆటవరేదిలో పద్యాలు రచించాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలు రాశారు. 2509 పద్యాలతో వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాశారు. వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆటవరది. క్వశ్చన్ నెంబర్ 34. యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్యరూపాలుగా రచించాడు. పామరులకు కూడా సులభంగా అర్థమగ్గు పద్యములతో లోక స్వభావాన్ని తేటతల్లం చేస్తూ శతక వాజ్మయమునకు ఉపయోగించు ఆటవరేదిలో పద్యాలు రచించాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలు రాశారు. 2509 పద్యాలతో వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని తాండంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాశారు. తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేమన పద్యరత్నావళి. క్వశ్చన్ నెంబర్ 35. గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బసవరాజు అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 36. బుధులు అను పదానికి అర్థం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పండితులు. క్వశ్చన్ నెంబర్ 37. కపి పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కోతి మర్కటం. క్వశ్చన్ నెంబర్ 38. రక్తం పదానికి నానార్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎరుపు రుధిరం. క్వశ్చన్ నెంబర్ 39. అమావాస్య పదానికి వికృతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అమావాస. క్వశ్చన్ నెంబర్ 40. ఇంట్లో ఏగల మోత బయట డాష్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పల్లకీల మోత. ఇంట్లో ఏగల మోత బయట పల్లకీల మోత. క్వశ్చన్ నెంబర్ 41. చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఏమిటది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అద్దం. క్వశ్చన్ నెంబర్ 42. ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆహా. క్వశ్చన్ నెంబర్ 43. వృద్ధజనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షష్ఠీ విభక్తి. క్వశ్చన్ నెంబర్ 44. మహతీ వాచకాలు అనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్త్రీలను సంబోధించే పదాలు. క్వశ్చన్ నెంబర్ 45. పద్యం బహువచన రూపం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పద్యాలు. క్వశ్చన్ నెంబర్ 46. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. వాక్యంలో కర్మను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాఠం. క్వశ్చన్ నెంబర్ 47. స్య అను అక్షరక్రమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉష్ ఉత్ యు ప్లస్ ఆ. క్వశ్చన్ నెంబర్ 48. క్రింది వానిలో అనునాసికము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నా.
49. కుట్టుసురు పదంలో ఉన్న సంధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దీర్ఘ టకార సంధి. అకారానికి ఏ ఐలో పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, అరుకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వృద్ధి సంధి. క్వశ్చన్ నెంబర్ 51. అర్ధరాజ్యం విగ్రహవాక్యం గుర్తించండి. ఆన్సర్ ఈజ్ రాజ్యము అర్ధభాగము. క్వశ్చన్ నెంబర్ 52. ఒక గురువు రెండు లఘువులు చిహ్నము ఏ గణము? ఆన్సర్ ఈజ్ బహ గణము. క్వశ్చన్ నెంబర్ 53. వృత్యాను ప్రాస అలంకారానికి ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వాడు బడికి వడివడిగా వచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 54. క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పక్షికేరు మనియరేర్చింది. క్వశ్చన్ నెంబర్ 55. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? సృష్టీకరణాలు. క్వశ్చన్ నెంబర్ 56. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విద్యార్థులు అలసట చెందుతారు. క్వశ్చన్ నెంబర్ 57. పద్యబోధన ప్రయోజనం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విస్తార పఠనం అలవడుతుంది. క్వశ్చన్ నెంబర్ 58. త్రిపార్శ్వ ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతికంగా వనరుల శిక్షణ కేంద్రం ఇచ్చట ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 59. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడింది. ఆన్సర్ ఈజ్ ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ నెంబర్ 60. మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 61. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్ ఐ విష్ ఐ డాష్ ఏ కార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హ్యాడ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్ ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. క్వశ్చన్ నెంబర్ 62. సీ డాష్ హియర్ బై టుమారో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విల్ హ్యావ్ కమ్. She will have come here by tomorrow. Question number 63. Choose the grammatically correct sentence from the following. Answer is option 2 I have some work to do. Question number 64. Choose an example of poetic device commonly used in short poem. Answer is option 2 rhyme scheme. Question number 65. Choose the punctuation mark used to indicate position or contraction. Answer is option 1 apostrophe. Question number 66. Choose the correct sequence of words in which they appear in the dictionary. Answer is A, C, D, B. Special, specify, spectator, speech. Question number 67. Select the linker that shows comparison. Answer is option 4 correspondingly. Question number 68. Select the compound sentence from the following. Answer is option 4 he enjoys reading books and she likes watching movies. Question number 69. Select the superlative form of the adverb quickly. Answer is most quickly. Question number 70. We enjoyed ourselves at the party. Identify the type of pronoun of the underlined word in the sentence above. Answer is option 3 reflexive pronoun. Choose the phrasal verb that means to quit or surrender often after a struggle or effort. Answer is option 1 give up. Question number 72. Choose the sentence type that gives instructions or requests. Answer is option 4 imperative sentence. Question number 73. He said to me, how long will you stay here? Choose the indirect speech for the sentence above. Answer is option 2. He asked me how long I would stay there. Question number 74. Diabetes dash very common among people who consumes too much fast food. Answer is option 4 is diabetes is very common among people who consume too much fast food. Question number 75. An expression used to convey praise. Choose one word substitute for the expression above. Answer is option 1 compliment. Question number 76. Choose the correctly spelled word. Answer is option 3
commonality. Question number 77. We are aware always of the pain and horrors of war. Choose the synonym of the word aware. Answer is option 2, informed. Question number 78. He lived alone, was not a mixer, had few friends, and didn't like spending time in ideal chart. Choose the antonym of the word like. Answer is option 1, dislike. Question number 79. The following is not technique of reading. Answer is option 4, extrapolating. Question number 80. The vocabulary we use to communicate through spoken form or written form is. Answer is option 1, active vocabulary. Question number 81. Planning the blackboard work in a systematic way comes under. Answer is option 2, pre-teaching stage. Question number 82. A textbook should dash the teacher's instruction. Choose the option that fits the blank. Answer is supplement. Question number 83. Read the following passage. The city streets bustled with life as cars honked their horns and pedestrians hurried along the sidewalks. Neon signs illuminated the night sky, casting a colorful glow on the throngs of people below. Amidst the hustle and bustle, street performance entertained crowds with music and acrobatics, adding to the vibrant energy of the urban landscape. Select the correct statement based on the passage. Answer is option 4, street performers added pleasure to the urban scene. Read the following passage. The city streets bustled with life as cars honked their horns and pedestrians hurried along the sidewalks. Neon signs illuminated the night sky, casting a colorful glow on the throngs of people below. Amidst the hustle and bustle, street performers entertainment crowds with music and acrobatics, adding to the vibrant energy of the urban landscape. Choose the correct statement based on the passage. Answer is option 4. The urban landscape will full of life or activity. Question number 85. One of the following makes the class lively and learners practice language element lively and interestingly. Answer is option 2. Use of audio visual aids. Question number 86 is sentence structure can be practiced by. Answer is option 1, substitution tables. Question number 87. The tiger strategically attacks dash from behind. Answer is option 2, from behind. The tiger strategically attacks from behind. Question number 88. Select the sentence that contains a subordinating clause. Answer is option 3. After we finish dinner, we can go for a walk. Question number 89. Choose the sentence in which may is expressing possibility. Answer is option 2. It may snow tomorrow. Question number 90. Choose the correct statement regarding the definite article the. Answer is option 3. The is used to refer to specific nouns already known to the listener. Question number 91. ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 రూపాయలు చొప్పున 5 విద్యార్థులు డబ్బు పోగు చేశారు. వారు సేకరించిన మొత్తం సొమ్ము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 550 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 92. 1 బిలియన్ విలువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1000 మిలియన్లు. క్వశ్చన్ నెంబర్ 93. ఒక రెండంకెల సంఖ్యలోని ఒక అంకె మరి అంకెకు 3 రెట్లు. ఈ రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. అయితే ఆ సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 26. క్వశ్చన్ నెంబర్ 94. 15 into y minus 4 minus 2 into y minus 9 plus 5 into y plus 6 is equal to 0ను సాధించగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 2/3. క్వశ్చన్ నెంబర్ 95. 1,10,592 యొక్క ఘనమూలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 48. క్వశ్చన్ నెంబర్ 96. ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 4:5. క్వశ్చన్ నెంబర్ 97. 7/8ని శాతంగా మార్చిన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 87, 1/2%. క్వశ్చన్ నెంబర్ 98. ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు 750 రూపాయలు.
దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 825 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 99. ఒక నగర జనాభా 25,000 నుండి 24,500కు తగ్గింది. అయిన తగ్గుదల శాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2%. క్వశ్చన్ నెంబర్ 100. 16/5 మైనస్ 7/5 యొక్క విలువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 9/5. క్వశ్చన్ నెంబర్ 101. విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76 మరియు 85. ఆ బృందం పొందిన సగటు మార్కులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 73. క్వశ్చన్ నెంబర్ 102. 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు ఈజ్ ఈక్వల్ టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దీర్ఘ చతురస్ర చుట్టుకొలత. క్వశ్చన్ నెంబర్ 103. 5 భుజాల సంఖ్య గల బహుభుజి యొక్క పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పంచభుజి. క్వశ్చన్ నెంబర్ 104. క్రింది వాటిలో త్రిమితీయ ఆకారం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కాగితం. క్వశ్చన్ నెంబర్ 105. కింది కోణాలలో పూరక కోణాల జత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 35 డిగ్రీలు మరియు 55 డిగ్రీలు. క్వశ్చన్ నెంబర్ 106. సమగణం యొక్క ఘనపరిమాణం యొక్క సూత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 a క్యూబ్. క్వశ్చన్ నెంబర్ 107. a స్క్వేర్ ఇంటూ 2a టు ద పవర్ ఆఫ్ 22 ఇంటూ 4a టు ద పవర్ ఆఫ్ 26 లబ్ధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 8a టు ద పవర్ ఆఫ్ 50. క్వశ్చన్ నెంబర్ 108. 5pq ఇంటూ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ డివైడెడ్ బై 2p ఇంటూ p ప్లస్ q విలువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 5/2 q ఇంటూ p మైనస్ q. క్వశ్చన్ నెంబర్ 109. 3 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ -5 సాధారణ రూపంలో తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 0.00003. క్వశ్చన్ నెంబర్ 110. 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 5లో x ఈజ్ ఈక్వల్ టు 0 అయిన ఏ విలువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 -5. క్వశ్చన్ నెంబర్ 111. 100 లీటర్లను మిల్లీలీటర్లలోకి మార్చిన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1,00,000 మిల్లీలీటర్లు. క్వశ్చన్ నెంబర్ 112. లీపు సంవత్సరం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1994. క్వశ్చన్ నెంబర్ 113. ఘనపరిమాణం 625 సెంటీమీటర్ల క్యూబ్ మరియు భూవైశాల్యం 25 సెంటీమీటర్ల స్క్వేర్ కలిగిన దీర్ఘఘనం ఎత్తు సెంటీమీటర్లలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 25. క్వశ్చన్ నెంబర్ 114. 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 616. క్వశ్చన్ నెంబర్ 115. గణితంలోని వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అంతర్గత సహసంబంధం. క్వశ్చన్ నెంబర్ 116. గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితమైతే అది ఈ రకానికి సంబంధించిన విలువను తెలుపును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంకుచిత విలువ. క్వశ్చన్ నెంబర్ 117. సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమములు సూచించును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సారూప్య నియమం. క్వశ్చన్ నెంబర్ 118. విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం, పట్టికలలో నమోదు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటివి ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రాజెక్టు పని. క్వశ్చన్ నెంబర్ 119. కరికులం అనే పదం ఏ భాషకు చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లాటిన్. క్వశ్చన్ నెంబర్ 120. ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యాసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మదింపు. సబ్జెక్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ సైన్స్. క్వశ్చన్ నెంబర్ 121. గణనీయమైన మార్పుల ద్వారా డింపకం ప్రౌఢజీవిగా మార్పు చెందడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రూపవిక్రయం. క్వశ్చన్ నెంబర్ 122. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఒక ప్రాంతంలోని అన్ని నిర్జీవ కారకాలు, వాటి పరస్పర చర్యలు. క్వశ్చన్ నెంబర్ 123. ఇది విద్యుత్ అధమవాహకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్వేదన జలం. క్వశ్చన్ నెంబర్ 124. సాధారణంగా కుంభకార దర్పణాన్ని
వీనిలో వినియోగిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సైడ్ వ్యూ మిర్రర్. క్వశ్చన్ నెంబర్ 125. ఒక నానో సెకను అనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సెకనులో బిలియన్ వంతు. క్వశ్చన్ నెంబర్ 126. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 97%. క్వశ్చన్ నెంబర్ 127. మానవ శరీరంలో మృదులాస్తూ ఉండే అవయవం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చెవితమ్మే. క్వశ్చన్ నెంబర్ 128. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బాష్పోత్సేకం. క్వశ్చన్ నెంబర్ 129. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 దారం. క్వశ్చన్ నెంబర్ 130. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డక్వీడ్. క్వశ్చన్ నెంబర్ 131. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్లెడ్జ్లు. క్వశ్చన్ నెంబర్ 132. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాలలో నియమించిన ఉద్యోగుల సంఖ్య? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 11. క్వశ్చన్ నెంబర్ 133. జరియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బొగ్గు. క్వశ్చన్ నెంబర్ 134. సరికాని జతను గుర్తించండి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సముద్రగుప్తుడు మౌర్యులు. వీటిలో సరైన జతలు ఏంటంటే ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులు, ఆప్షన్ 2 నరసింహవర్మ 1 పల్లవులు, ఆప్షన్ 3 పులకేశి 2 చాళుక్యులు. ఈ 3 సరైన ఆన్సర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 135. పోలీసు విధి కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. ఈ క్వశ్చన్కి వచ్చి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ పోలీసు విధులు ఏంటంటే ఫిర్యాదును పరిశోధించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేయడం. ఈ 3 వచ్చి పోలీసు పనులండి. క్వశ్చన్ నెంబర్ 136. వీరి కాలంలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చోళులు. 137. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాలలో ఉండవలసిన కనీస అటవీ శాతం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 20%. 138. దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతరు పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నెల్సన్ మండేలా. క్వశ్చన్ నెంబర్ 139. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1885. క్వశ్చన్ నెంబర్ 140. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అహ్మదాబాద్. క్వశ్చన్ నెంబర్ 141. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇది వృత్తాలతో పుట్టిన నాట్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యక్షగానం. క్వశ్చన్ నెంబర్ 142. త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బౌద్ధ మతం. క్వశ్చన్ నెంబర్ 143. ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 25. క్వశ్చన్ నెంబర్ 144. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రాంజల్ పాటిల్. క్వశ్చన్ నెంబర్ 145. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 146. ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జేఏ స్టీవెన్సన్. క్వశ్చన్ నెంబర్ 147. విద్యార్థులు భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అని స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ 3 అవగాహన. క్వశ్చన్ నెంబర్ 148. ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడం ఈ విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పఠనైపుణ్యం. క్వశ్చన్ నెంబర్ 149. ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చర్చా పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 150. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కిల్ పాట్రిక్. Thank you for watching my video. Please like, share, subscribe our channel. Thank you.